మన మొబైల్లో ఓటీపీ ఎంటర్ చేస్తాం కదా, అప్పుడు మనం కరెక్ట్ ఓటీపీ ఎంటర్ చేసే వరకు అది మళ్ళీ ఓటీపీ అడుగుతూనే ఉంటుంది. ఇది బ్యాక్ అండ్ కోడ్లో హ్యాండిల్ చేయడానికి మనం వైల్ లూప్ యూస్ చేస్తాం. వైల్ లూప్ ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ముందుగా కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే కోడ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యాక I++ అప్డేట్ స్టేట్మెంట్ రన్ అవుతుంది అండ్ మళ్ళీ కండిషన్ చెక్ అవుతుంది. కండిషన్ కానీ ఫాల్స్ అయితే లూప్ అక్కడితో స్టాప్ అయిపోతుంది అనమాట. ఇది వైల్ లూప్ సింటాక్స్. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం నెంబర్స్ 1 నుంచి 5 వరకు ప్రింట్ చేయాలి. ఫస్ట్ i = 1 అని ఇనిషియలైజ్ చేస్తాం. కండిషన్ i <= 5 అని ఉంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెక్ చేస్తుంది, 1 <= 5 నుంచి 5 <= 5 వరకు చెక్ చేస్తుంది. అక్కడి వరకు అది ట్రూ కాబట్టి మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ చూస్తే 1 నుంచి 5 వరకు వాల్యూస్ ప్రింట్ అయ్యాయి అనమాట. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో నెంబర్ ప్రింట్ అవుతుంది అండ్ I++ వల్ల వాల్యూ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? మనకి ఇప్పుడు ఎప్పుడైతే i వాల్యూ 6 అవుతుందో కండిషన్ అనేది ఫాల్స్ అయ్యి లూప్ అక్కడితో అయిపోతుంది అనమాట. వైల్ లూప్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చూద్దాం. ఆల్వేస్ రిమెంబర్ టు యూస్ I++ or I-. ఓకేనా? అండ్ నెక్స్ట్ కండిషన్ కానీ ఫాల్స్ అయితే లూప్ ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది అనమాట. అండ్ వైల్ లూప్స్ గ్రేట్ ఫర్ రిపిటేషన్ అని మనకు తెలుసు. ఎందుకు? ఎస్పెషల్లీ ఒక యూజర్ ఇన్పుట్ తీసుకునేటప్పుడు, ఒక ఓటీపీ వ్యాలిడేట్ చేసేటప్పుడు, ఇలాంటి సినారియోస్లో మనం వైల్ లూప్ని యూస్ చేస్తాం. కీ పాయింట్స్ ఏంటి అంటే, అప్డేట్ స్టేట్మెంట్ కానీ మిస్ అయితే ఇన్ఫినిట్ లూప్ వస్తుంది. ఇది చాలా డేంజరస్. సో ప్రాక్టీస్ చేయండి. లూప్స్లో ఆటోమేటిక్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకేనా? మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.